వెళ్ళారు, కేటీఆర్ గారు ఎందుకు వెళ్ళారు అనేది ఆయన పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఆయన పార్టీ యొక్క ఎత్తుగడల్ని ఆయన నిరూపించుకోవడానికి వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ డీలిమిటేషన్ ని ఆపటానికైనా, ముందుకు తీసుకెళ్ళటానికైనా కర్త కర్మ క్రియ అయినటువంటి ప్రధానమంత్రి గారిని అడ్రస్ చేస్తూ ఆ మీటింగ్ కన్నా ముందే లెటర్ రాయడం జరిగింది. ఏమని అడిగాడు లెటర్ రాసి, అయ్యా ఇంతకు ముందు ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేశామో, ఆర్టికల్ 81(2)A ప్రకారం అన్ని రాష్ట్రాలకి సమానంగా ఉండవలసినటువంటి ఎంపీ సీట్లను అదే విధంగా మీరు తీసుకొస్తారని ఆశిస్తున్నాము. మా యొక్క విధి విధానాలు ఇవే. మేము ఇటు పక్కనున్న వాళ్ళతోనో అటు పక్కన ఉన్న వాళ్ళతోనో లేకపోతే ఎవడి మీద ఆధారపడి అధికారంలోకి రావాల్సినటువంటి వ్యక్తులం కాదు. కాబట్టి మేము ఇండివిజువల్స్ గానే మీకు రిప్రజెంట్ చేస్తున్నాం. ఎందుకంటే దీన్ని ఆపగలిగే వ్యక్తి మోదీ గారు మాత్రమే. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ మీరు లేవనెత్తారు వెంకటేష్ గారు, కరెక్టే. కానీ మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మాటకి విలువ ఇచ్చి ఆయన రాసినటువంటి ఆ లేఖకి కట్టుబడి ఉంటారా? ఒక నిమిషం, మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మాటకి విలువ ఇచ్చి ఆయన రాసిన లేఖకు కట్టుబడి ఉంటారా? ఉండకపోతే తిరగబడేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిలో లేదా? నాడు ఢిల్లీని ఢీకొట్టాను, సోనియా గాంధీ ఎదిరించానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు మీరు అసలు? ఒక్క నిమిషం నెక్స్ట్ మాట్లాడుతుంది చింతా రాజశేఖర్ గారు. ఆగండి, బ్రహ్మనాయుడు గారు, నేను అడిగిన దాంట్లో తప్పే ఉందండి. పోరాట స్ఫూర్తి ఉండాలి కదా అపోజిషన్ లీడర్లకి. అపోజిషన్ లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటో, జగన్మోహన్ రెడ్డి యొక్క పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటో, జగన్మోహన్ రెడ్డి యొక్క ఏకపక్ష విధానాలనండి లేకపోతే ముక్కుసూటితనం అనండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఒంటరిగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తి. ఆయన వెళ్ళాడు, ఒక లెటర్ రాశాడు, రిప్రజెంటేషన్ ఎవరికైతే చేస్తే ఈ డేంజర్ బిల్స్ ఉత్తరాదికి దక్షిణాదికి జరుగుతున్నటువంటి ఈ అధికార దోపిడీ పంపిణీలో ఏదైతే ఉందో ఆపగలిగిన వ్యక్తి మోడీ అని ఆయన అనుకున్నాడు. ఆయనకే డైరెక్ట్ గా నేరుగా లెటర్ రాసి ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ఇక ఆయన వ్యవహారం పక్కన పెడితే ఈ డీలిమిటేషన్స్ వల్ల ఎవరెవరికి ఏం పోతని అనేది, ఏం వస్తాయి అనేది కూడా చాలా ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన విషయం. ఉత్తరాదికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కి 11 సీట్లు పెరుగుతున్నాయండి, బీహార్కు 10 సీట్లు పెరుగుతున్నాయి, రాజస్థాన్కి 6 సీట్లు పెరుగుతున్నాయి, మధ్యప్రదేశ్ కి 4 సీట్లు పెరుగుతున్నాయి. మొత్తం 543 సీట్లలో 226 సీట్లు ఇప్పుడు 80 ఉన్నాయి. 259కి పెరిగిపోతుందండి. నిష్పత్తి ప్రకారం 24% ఉన్నటువంటి దక్షిణాది కోట ఈ డీలిమిటేషన్ జరిగినట్లయితే 19%కి కుదించుకుపోతుంది. దీనిని నియంత్రించాల్సింది ఇది ఏంటంటే, ఇప్పుడు మనం ఆపేయమనగానే మోదీ గారు ఆపేశారనుకోండి, అక్కడ నార్త్ ఇండియన్స్ ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అడుగుతున్నారండి మోదీ గారిని, ఇలా చేయండి సార్, డీలిమిటేషన్ చేయండి అని అడుగుతున్నారా? చట్టం చెప్తుంది, ఖచ్చితంగా అడుగుతున్నారు, అవసరం ఉంది, ఖచ్చితంగా అడుగుతున్నారు. నార్త్ ఇండియన్స్ అడగాల్సిన పని కూడా లేదండి. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ యొక్క యాజమాన్యం కింద ఈ రోజు ఫెడరల్ స్ఫూర్తి అణగదొక్కబడుతుందనే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఈనాడు అనేక మంది నాయకులు నార్త్ ఇండియన్స్ మనల్ని అణగదొక్కుతున్నారు, వాళ్ళ యొక్క హిందీని తీసుకొచ్చి మన మీద బలంగా రుద్దుతున్నారు, వారి యొక్క అధికార భావజాలాన్ని మన తీసుకొచ్చి రుద్దుతున్నారు. మన యొక్క పివి నరసింహరావు గారి యొక్క చివరి స్మృతికి కనీసం ల్యాండ్ ఇవ్వనటువంటి ఒక దురహంకారం నార్త్ ఇండియాలో ఉంది అని చెప్పినటువంటి వాళ్ళ నాయకులు వాళ్ళు చాలా గమ్మున ముక్కు మీద వేలేసుకుని, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఎవరు మాట్లాడట్లేదు. ప్రతిపక్షంలో ఉండగా గొంతు చించుకున్న మాట్లాడిన వ్యక్తులు ఎవరో తెలుసు. అధికార పక్షంలోకి రాగానే విధి విధానాలు ఖరారయ్యే వరకు మేము వేచి చూస్తాం. నిన్నగాక మొన్న స్టీల్ ప్లాంట్ మీద ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు, దాని ప్రైవేటైజేషన్ నుంచి తప్పించేటువంటి ఒక డెసిషన్ మేము ఇంకా తీసుకోలేదని చెబితే స్పందించినటువంటి ఒక వ్యక్తులు ఈ రోజు ఎప్పుడో జరగబోయే 2026లో జరగబోయే డీలిమిటేషన్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఎగబడి ఈరోజు ఫైట్ చేస్తారని మేమైతే అనుకోవట్లేదు. ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమి చేసినా గానీ అటు పక్కన ఉన్న రేవంత్ రెడ్డి గారు లేదా ప్రతిపక్షంలో చాలా బలంగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇద్దరు మాట్లాడారు. చాలా ఆనందించదగ్గ విషయమే. ఇంకో పక్క నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఏదైతే తన యొక్క స్టాండ్ ని బట్టబయలు చేసింది, ఇక చూడాలి ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ డీలిమిటేషన్ కి వంతపాడుతుందో లేదా డీలిమిటేషన్ ని వ్యతిరేకించి తెలుగు. ఒక క్వశ్చన్ అండి ఇక్కడ వెంకటేష్ గారు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని అన్యాయంగా అక్రమ కేసుల్లో వేధిస్తుందని చెప్పి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసి మాకు మద్దతు తెలియజేయండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే దక్షిణాది రాష్ట్రాలకి డీలిమిటేషన్ ద్వారా అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుందని ఒక స్టాలిన్ ఒకసారి చెప్పండి. స్టాలిన్ ఆధ్వర్యంలో తీసుకున్న దానికి ఎందుకు మద్దతుగా వెళ్ళలేకపోయారు? దక్షిణాది రాష్ట్రాలు మేము వాయిస్ ఎందుకు తెలియజేయలేకపోతున్నారు? నరేష్ గారు ఎందుకంటే వెంకటేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి కాదు కాబట్టి మీరు ఆయన దీని మీద మనం ప్రజల తరపున మాట్లాడదాం. సమయము అందరికీ సమానంగా ఇవ్వాలి. రాజశేఖర్ గారు, చింతా రాజశేఖర్ గారు, ఇక్కడ 3 విషయాలు చెప్పాలండి. మొదటిది ఆయన మన చందు శ్రీనివాస్ గారి డౌట్. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే 22 ఫిబ్రవరి 2020 సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ఈవీఎంల వెరిఫికేషన్ అయ్యే వరకు మీరు డేటా డిలీట్ చేయకూడదు అని ఆదేశం ఇచ్చింది సుప్రీం కోర్టు 22 ఫిబ్రవరి 2025. ఓకే, ఎన్నికల్లో అవకతవకలు ఉన్నాయా లేదా అని అప్లై చేసుకోవడానికి 45 రోజుల సమయం ఉంటుంది, 45 డేస్ సమయం. సో ఆ 45 డేస్ తర్వాత ఎవరికి అభ్యంతరం లేకపోతే డేటా డిలీట్ చేయాలి, అభ్యంతరం ఉన్న చోట డేటా డిలీట్ చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలైన 10 రోజుల్లోనే డేటా డిలీట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో అర్థం కాకపోతే అంతకంటే చేతగాని చవట సన్నాసి దద్దమ్మలు ఎవడూ లేడు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. సిగ్గుస్తరం లేకుండా మాట్లాడతారు. నువ్వు అరమేస్తూ తీసుకుంటా ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అరమేస్తూ తీసుకుంటా. సబ్జెక్టు పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నావు. నువ్వు మనిషి పార్టీ ఓడిపోయి 11 సీట్ల పరిమితం అయితే ఈవీఎంల మీద చెప్తున్నారు, ఎడుతున్నారు. ఇక ఆ రోజు 154 సీట్లు ఎట్లా వచ్చినాయి? మీకు 150 సీట్లు ఎట్లా వచ్చినాయి? అప్పుడు ఈవీఎంలే మోసం చేసి 150 ఎట్లా గెలిచారు? 20 మంది ఎంపీలు ఎట్లా గెలిచారు? 45 రోజులు డిలీట్ చేశారంట. మీరు ఓడిపోయారు. నాయకుడు ఒక కోటి వల్ల ఇది అయిపోయావు, ఓడిపోయావు. కానీ 11 సీట్లకే ప్రజలు చేశారు. ప్రజల మనోభావాన్ని ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ఉంటుంది, అది కూడా తెలీదా? నువ్వు పెద్ద చెప్తావు మరి.